ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి సజీవ లెక్కలో దేవుడు నిలిపిన కృపను బట్టి ఆయనకి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. మరి అనుదిన ఆహారముగా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ వాక్యం చేత మనతో మాట్లాడతానంటున్నాను. నిత్యుడగు తండ్రి ఆత్మ ద్వారా అన్నది మనం ఆలోచన చేస్తే బైబిల్లో మనం చూడగలం. ఆశ్చర్యకరుడు కదా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడై ఉన్నాడు కదా. మరి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. చూడండి, ఆయన ఆత్మ ద్వారా ఈ లోకంలో దేవుని పని కొరకై వచ్చినటువంటి క్రీస్తు ఆయన యొక్క జీవిస్తున్నటువంటి కాలంలో మనము ఆయనను చూడగలం. నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం చేత మన పాపములు మనం కడుక్కున్నట్లయితే ఏం చేస్తానంటున్నాడు? మన నిర్జీవ క్రియల నుంచి మనల్ని విడుదల చేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తానంట. చూడండి, ఆజ్ఞ మేరకు యేసు ప్రభుల వారి లోకంలో వచ్చి ఉన్నారు. తండ్రి యొక్క ఆజ్ఞను, నిత్యుడి యొక్క ఆజ్ఞను మరి ఏ విధంగా అయితే ఈ లోకంలో మానవ జన్మం ఎత్తి మరి పుట్టింది మొదలుకొని శిల్వ మరణం వరకు ఆయనలో ఏ తప్పిదం మనం చూడలేదు కదా. చూడు, మానవునికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన యొక్క జీవితంని మనం చూస్తూ నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి. ఆయన యొక్క సింపుల్సిటీని, ఆయన మాట్లాడుతున్న విధానాన్ని, ఆయన శిష్యులకు చెప్తున్నటువంటి మంచి మాటలను, ఓదార్పు కలిగినటువంటి ప్రేమ గుణమును ఆయన ద్వారా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నట్లయితే ఈ లోకంలో ఆయన యొక్క రక్తం చేత మనం కడగబడితే ఈ లోకంలో మన నిర్జీవ క్రియల నుంచి మనము విడిపించబడతాం. నిర్జీవ క్రియలు అనంటే వాటికి ప్రాణం లేనివి, చలనము లేనివి, అంటే వాక్యానుసారముగా లేని జీవితాలలో జీవిస్తున్నట్టు వాటిని అన్నిటిని మనము నిర్జీవ క్రియలుగా మనము ఆలోచన చేయగలుగుతాము. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం అనుకరించి దాని ద్వారా మనము ఫాలో అయినట్లయితే, దేవుని యొక్క వాక్యం చేత మనము నడిచినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారమే. అలాంటప్పుడు మన యొక్క పాప శాపములను దేవుడు విడిపిస్తానన్నాడు కదా. మన ఆలోచనలు చేయబట్టి మంచి మంచి పనులు చేస్తాం. క్షణకావేశము, మనం కాన్షియస్ ఏదైతే ఆలోచన లేకుండా మనం చేస్తామో, చూడండి కొన్ని విషయాలు చూస్తాం, కోపం వచ్చేస్తుంది, నోరు జారుతాము. నోరు జారంగానే మళ్ళా వాళ్ళు ఎట్లా బాధపడుతారో అనేది మనం చూడము. కానీ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారు మన మీద నెగిటివ్ ఫీలింగ్తోనే ఉంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎవరితోనన్నా ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడు దాన్ని మంచిగా ఆలోచన చేసి మంచి తలంపుల చేత మనం మాట్లాడినట్లయితే అప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యం చేత నువ్వు మాట్లాడే శక్తిని దేవుడు ఇస్తానంటున్నాడు. చూడండి, ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడినాం అనుకోండి, ఇతరులకు బాధ అనిపిస్తుంది. అదే అని అంటే నిర్జీవ క్రియల నుంచి నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఇంకా మనం బైబిల్లో మనం చూడగలుగుతాం కదా, ఎన్నోసార్లు మనకు చూడండి, గుడ్డివాడు దేవుని యొక్క మాట విని ఆయన తాకిడి కొరకు ఆశగుని ఆయనకున్న అన్నిటినీ నిర్జీవమైనటువంటి పనులను వదులుకొని నేను ఆయన దగ్గరికి వెళితే ఆయన నన్ను తాకితే నేను చూడగలుగుతానన్న విశ్వాసం ఆయనకు. మరి మాటలు వింటున్న నీకు, నాకు, మనందరికీ దేవుడు అదే ప్రేమని ఇస్తానంటున్నాడు. రండి యేసయ్య దగ్గరికి, మీ యొక్క పాపముల నుంచి విడిపించమని ప్రార్థన చేయాలి. నా శాపముల నుంచి ఇక్కడ మనం ఏదైతే క్రియలు చేస్తుంటామో, మనకు తెలియని క్రియలు, ఆలోచన లేని మాటలు, వాక్యానుసారంగా లేకుండా ఇష్టంగా మాట్లాడుతున్న మాటలను, మనలో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి పరిస్థితులను దేవుడు ఆయన రక్తం ద్వారా కడుగుతున్నాడు.
కాబట్టి విశ్వాసం ఉంచండి. మనం మంచి మేళ్ళ కొరకే దేవుడు వచ్చి ఉన్నారు కదా. చూడండి, కొన్నిసార్లు మనము టెండర్స్ వేస్తుంటాం. కొన్ని లక్షలు పెట్టి టెండర్స్, కొన్ని కోట్లు పెట్టి టెండర్స్ చేస్తాం. అది కాన్షియస్ లేకుండానే వేస్తాం. చూడండి, కొన్నిసార్లు మనము ఆక్షన్లకు దిగుతుంటారు కదా. నేను ఆ గుర్రం మీద నేను పందెం కాస్తానని, ఈ కోడ్ల మీద నేను పందెం కాస్తానని. ఇవన్నీ నిర్జీవ క్రియలే, దేనికి అక్కర్రాని పనులు అవి. నువ్వు వేస్తున్నావు, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నిన్నే గద్దిస్తున్నాడు. అలాంటి వాక్యంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పనులు చేయదని అంటున్నాడు. వాక్యానికి ఇష్టంగా నిన్ను మారమంటున్నాడు. ఆయన యొక్క రక్తం ద్వారా నువ్వు కడగబడాలని దేవుడు నీతో మాట్లాడు. ఇట్టి కృప వాక్యంలో మీరు విశ్వాసం ఉంచండి. ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి పనులలో ఆయన యొక్క రక్తమే మీకు సమాధానం ఇస్తుంది. ఆయన యొక్క రక్తమే మీకు విమోచన ఇస్తుంది. ఆయన యొక్క రక్తమే మనందరినీ పాపముల నుంచి విడిపించి, నిర్జీవ క్రియల నుంచి విడిపించి, మంచి ఆలోచనలు కలిగి మనందరినీ లేవనెత్తుతానంటున్నారు. కాబట్టి మీరందరూ వింటున్నటువంటి మాటలు వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అందరము ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన కొరకే ఈ లోక యాత్రలో జీవించాలని దేవుడు ఈ కృప మనందరికి దయచేయాలని కోరుచున్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, స్తోత్ర మాలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నిటినీ నేను నీకు అప్పగించుకొంచున్నాం. దేవునికి ఇష్టమైన పనిముట్టుగా మేము ఉండుటకు నేను నీ కృప దయచేయండి అయా. ఆలోచించి చేసే పనులను మాకు ఈ రోజంతయు నీ కృపలో మాకు దయచేయమని వేడుకొంచున్నాము. నాయన ప్రభా, నిర్దోషగా నేను ఎంచబడకుండా నాయన ప్రభా నిర్దోషమైన విడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. అయా నాయన ప్రభా, నీకే ఇష్టమైన పాత్రలుగా ఉండుటకు నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. నాయన ప్రభా, మమ్మల్ని మీ యొక్క రక్తం చేత కడిగి నేను ఈ లోకంలోని సాక్షి బిడ్డగా ఉండుటకు నేను నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. అయా, మన సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధిపరచుటకు నేను నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఈరోజు నా మాటలు వాక్యాన్ని ఇంటున్న బిడ్డలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వారి జీవితంలో గొప్ప సాక్షి జీవితంగా ఉండుటకు నేను నీ కృప దయచేయమని ఈ రోజంతయు వారికి నువ్వే తోడే ఉండి రక్షించి కాపాడుమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.